నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. ₹1,17,00,000 జలజీవన్ మిషన్ నిధులతో పూర్తి చేసిన రక్షిత మంచినీటి పథకం పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, తోటగోపి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లు. భీమడల్లో గన్ని వీరాంజనేయుల అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి. బిషప్ జ్యోతి ఆనంద్ 50వ జన్మదిన వేడుకల్లో పాల్గొని అభినందనలు తెలిపిన అంతర్జాతీయ సువార్థికులు బ్రదర్ అనిల్ కుమార్, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ. నల్లాజర్ల రహదారి అడ్డరోడ్డు సెంటర్లో ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో ఆయన తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన జర్నలిస్టుల ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి. భారతదేశమే కాకుండా ప్రపంచమంతా బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అలవర్చుకుందని అని శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో సోమవారం జరిగింది. ముదునూరు గ్రామ మాజీ సర్పంచ్ అద్దంకి వెంకటరత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు అద్దంకి విజయరత్నం కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. మరో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోషన్ రాజు మాట్లాడుతూ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని యూనివర్సిటీల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే ఆయన ఒక మేధావిగా గుర్తింపు ఉందని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఇన్ని సంవత్సరాలు భారతదేశం పటిష్టంగా ఉండటం జరిగిందన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా ప్రపంచం గుర్తించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అత్యుత్తమ రాజ్యాంగం రచించిన వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా 135వ జయంతిని పురస్కరించుకొని అద్దంకి వెంకటరత్నం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ విగ్రహానికి ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమని తెలిపారు. అదేవిధంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ చూపిన మార్గం చదువు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం దళితుల నాయకుడు మాత్రమే కాదన్నారు. ఆయన ఆలోచనలు, రాజ్యాంగం అందించిన విలువలు నేటికి మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చిటికిమల్లి మంగరాజు, కర్రి భాస్కర్, గుండుమోగుల సాంబయ్య, గొర్రెల శ్రీనివాస్, కైగాన శ్రీనివాస్, నల్లమిల్లి అంజిరెడ్డి, ఆర్ లక్ష్మణరావు, గ్రామ కూటమి నాయకులు బురుడ శ్రీను, బుద్దన బాబులు, దత్తు ప్రసాద్, బుద్దన నారాయణ, అద్దంకి వెంకటరత్నం కుటుంబ సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముదునూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ సభ ఈరోజున ముదునూరులో జరగటం, ఈ భారతదేశమే కాకుండా ఈ ప్రపంచమే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అలవర్చుకోవడం జరిగింది. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దేశమే కాదు, నాట్ ఓన్లీ భారతదేశం, లండన్లో కానీ, అమెరికాలో కానీ అనేక దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో మరి ముందుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుచేతంటే ఆయన యొక్క మేధస్సు,
అంటే ఆయన్ని ఒక జ్ఞానిగా, ఒక మేధావిగా, ఈ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి చదువు చదివినటువంటి వ్యక్తిగా, అలాగే ఈ భారతదేశాన్ని దశ దిశ నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా, ఈ రోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ భారతదేశం ఎన్ని సంవత్సరాలు సమిష్టిగా ఉండటం జరిగింది. అంతే తప్ప ఏ నాయకులు కానీ ఏ రాజకీయాలతో ఈ భారతదేశం ఇంత పటిష్టంగా లేదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాలతోటి, లేకపోతే నాయకత్వాల మార్పుతోటి, లేకపోతే దేశాధ్యక్షుల్ని చంపడం, లేకపోతే తిరుగుబాట్లు, సైనిక తిరుగుబాట్లు రావటం, అనేక విధాలుగా ఉంటే ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యతంగా మనం ఓట్లు మనం వేసుకునే విధంగా, మన జీవితాన్ని మనం జీవించే విధంగా, మన ప్రభుత్వాన్ని మనం నడుపుకునే విధంగా ఆ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుచేత ప్రపంచమే మరి ఆయన్ని గుర్తించి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని అలవర్చుకున్నప్పుడు మనం కూడా దాన్ని అలవర్చుకోకపోతే చాలా ఇబ్బందికరం. కనుక ఈ రోజున వాడలా మరి అన్ని ఊర్లోనూ కూడా ఒక మనం అనుకుంటాం ఆయన ఒక దళిత నాయకుడునో లేకపోతే దళిత పేటలో పెట్టాలనే ఆలోచన మరి కాదు. ఈ రోజున అనేకమైనటువంటి అగ్రవర్ణాల వారు కానీ, బీసీలు కానీ అనేక మంది ఆయన్ని గౌరవిస్తూ ఉన్నారు. ఎందుచేతంటే ఆయన రాజ్యాంగం రాయటం ద్వారా కేవలం దళితులకి నాయకుడు కాదా, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మరి అతను హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, పార్షికుడా, లేకపోతే జైన, బుద్ధుడా, బౌద్ధుడా అనేటువంటి ఆలోచన లేకుండా ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి కూడా ఆయన సమానమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. మన ముస్లింలు గ్రామ ప్రజలకే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు. ప్రపంచ మేధావిగా ప్రపంచం గుర్తించిన ఒక గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో పుట్టి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల కంటే కూడా అత్యుత్తమ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా, మరి ఇవాళ అంబేద్కర్ గారిని ఇవాళ ఆయన 135వ జయంతి రేపు సందర్భంగా ఒక రోజు ముందుగా ఇవాళ, ఎందుకంటే జయంతి రోజున అంబేద్కర్ జయంతి సందర్భంగా అనేక గ్రామాల్లో ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు ఉన్న వ్యక్తులు పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందుగా ఇవాళ ఆవిష్కరణ చేసుకుంటే, ప్రారంభించుకుంటే రేపు ఘనంగా మళ్ళీ అంబేద్కర్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని, మరి ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, మన శాసన మండలి చైర్మన్ అధ్యక్షుడు, మరి నాకు ఎంతో మరి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో సన్నిహితులు, కలిసి ప్రయాణం చేసాం, కలిసి ఒకే పార్టీలో ఉన్నాం, కలిసి కొనసాగాం. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. నాకు కూడా భగవంతుడు అంబేద్కర్ గారి ఆశీస్సులతో నేను కూడా ఒక ఉన్నతమైన పదవిని నేను చేయడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి పెద్దలు, గౌరవనీయులు శ్రీ కొయ్య మోషన్ రాజు గారి అమృత హస్తాలతో ఎంత నిండుగా ఉందో చూడండి. అంబేద్కర్ గారి ఆయన దివ్య మరి రూపం అంటే ఇది యాక్చువల్ గా చెప్పాలంటే కొయ్య మోషన్ రాజు గారు వారి ఇంటి దగ్గర కోడల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇదే నమూనా ఆయన డిజైన్ చేయించుకుని, ఆయన డిజైన్ చేసిన ప్రకారం చేయించి మేమందరం కూడా వేళ ఆ విగ్రహావిష్కరణకి వెళ్ళాం. మా విజయనంతరం ఎక్కడ పనిచేసాడో చూసి ఇక్కడ మరి అంత గొప్పగా అన్ని రకాలుగా అన్ని హంగులతోటి పైన స్లాబ్ అని ఎక్కడ ఏ రకమైన లోపం లేకుండా మరి వాళ్ళ ఆ అంబేద్కర్ మహానుభావుడి యొక్క విగ్రహావిష్కరణ జరిగింది. పేటపాడు మండలం ముదునూరు గ్రామంలో అద్దంకి వెంకటరత్నం గారు, మాజీ మార్కెట్ డైరెక్టర్ గారు, అలాగే ముదునూరు మాజీ సర్పంచ్ గారు, ఆయన కుమారుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్కి సంబంధించి ఈ నియోజకవర్గంలో లీగల్ అంతా కూడా చూసినటువంటి విజయరత్నం గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
రాసి రచించి ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఒక భారత రాజ్యాంగం పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహనీయుడు, మహానుభావుడు దాదాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు కులాలకు అతీతంగా, కులాల మతాల సమానత్వం ఉండేలాగా, ఇవాళ ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు అసమానతలన్నీ తొలగించి సమానత్వంగా ఉండేలాగా, ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ గౌరవంగా ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అత్యంత ఉన్నతంగా ఎదిగే విధంగా రాజ్యాంగాన్ని రచించి ఇవాళ భారతదేశ యొక్క ఉన్నతిని ఇవాళ ప్రపంచ దేశ స్థాయిగా, ఇవాళ అమెరికాలో జరిగిన పార్లమెంట్లో కానీ, లండన్ లో జరిగిన పార్లమెంట్ లో కానీ, ప్రపంచ దేశాల్లో ఇవాళ పార్లమెంట్ లో జరిగినటువంటి ఉన్నత శిఖర స్థాయి సమావేశాల్లో కూడా అంబేద్కర్ గారిని గుర్తించకుండా, అంబేద్కర్ గారి నామం స్మరించకుండా ఏ కార్యక్రమాలు జరగని విధంగా ఆయన వాళ్ళు ఎదగటం. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రాంతంలోనే కాకుండా ఆయన బొమ్మలేని ప్రాంతం లేదు, ఆయన బొమ్మలేని ఊరు లేదు, ఆయన బొమ్మలేని ఈ దేశమే లేదు. అటువంటి అత్యున్నతమైనటువంటి ఇవాళ ఏ కులమైనా, ఏ మతమైనా ఆయన అభిమానించిన నాయకుడు లేడు, అభిమానించిన ఒక మనిషి లేడని మనందరం కూడా తెలియజేసుకోవాలి. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ఆయన రూపాన్ని ఇక్కడ నిర్మించినటువంటి వెంకటరత్నం గారు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఏ అండదండలు కావాలన్నా, ఏ సహకారాలు కావాలన్నా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని. ఈ రోజున ఈ ముదునూరు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం కారణం ఏంటంటే, ఆయన ఈ దేశానికి భారత రాజ్యాంగం రాశారు. భారత రాజ్యాంగం రాసినప్పుడు రాయక ముందు ఎలా ఉంది, రాసినప్పుడు ఎలా ఉందని ఆలోచిస్తే అంటరానితనము, అస్పృశ్యత ఈ దేశంలో విరివిగా ఉండేది. ఈ అంటరాని వారు అస్పృశ్య అనిపించారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు. వీరు ఊరు చివరుండేవారు. అదే సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టి 14వ సంతానంగా ఎంతో వివక్షకు గురై ఈ భారతదేశంలోనే అందరికంటే పెద్ద చదువులు చదివి ఆయన ఒకటే బాగుపడాలి, నేను ఒకటే ప్రయోజనం అవ్వాలని ఉద్దేశం లేకోకుండా ఈ భారతదేశంలో అందరికి కూడా అస్పృశ్యత అంతరాలను పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ భారతదేశ రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికై ఈ భారతదేశంలో అన్ని వర్గాల కోసం కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి, అన్ని హక్కులు కల్పించిన మహనీయుడు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నవ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 130వ జయంతి సందర్భంగా ముందు రోజున ప్రారంభోత్సవానికి, అంటే విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ప్రజానాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ట చేయడానికి కారణం ఏమిటంటే, అద్దంకి వెంకటరత్నం గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు, అనగా 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల, అంటే మొత్తం 3 కలిపి కుటుంబ సభ్యులు అందరూ కలిపి దానికి ఒక డోనర్గా ఉండి దానికి స్పాన్సర్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన మీద ఉన్నటువంటి ప్రతిభను బట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో 1,17,00,000 నిధులతో చేపట్టిన మంచినీటి అభివృద్ధి పనులకు శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. నియోజకవర్గ నేత తోట గోపి నేతృత్వంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లు జరిగాయి. గ్రామం అంతటా పాడుబడిన పైప్ లైన్లను తొలగించి వాటి స్థానైన కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, తన మిత్రుడు తోట గోపి గ్రామ పెద్దల కోరిక మేరకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి గ్రామంలో కొత్త పైప్ లైన్లు వేయించినట్లు తెలిపారు. ఈ గ్రామానికి తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, యువ నాయకులు తోట రాజా, మైలవరపు పెదబాబు, పుల్లా బాబీ, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, శ్రీనివాస్, పంతం శేఖర్, మాజీ సర్పంచ్ పీతల సత్యనారాయణ, కట్టుబోయిన కృష్ణప్రసాద్, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
కస్బాబంటిపాడు గ్రామంలో ఈరోజు దాదాపుగా 1,17,20,000 రూపాయలతో మరి జల్ జీవన్ మిషన్ సంబంధించి ఇక్కడ 800 గృహాలకి ఇళ్ళకి కొత్త పైప్ లైన్ వేయించడం జరిగింది. దానికి నా మిత్రుడు తోట గోపి గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, ఈ గ్రామం అంటే నాకు కూడా ఇంట్రెస్ట్. ఎందుకంటే తోట గోపి నాకు మంచి స్నేహితుడు. కొన్ని టైంలో పార్టీలు విడిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి విభేదాలు మా మధ్య లేదు. అదేవిధంగా ఈరోజు నా గెలుపులో మరి మీరందరూ పాత్రదారులు, దాంతో గోపి అంతా కూడా నాకు వెనకాల నుండి అన్నీ నడిపించినందుకు. అదేవిధంగా ఆ గోపి చెప్పినట్టే ఈ గ్రామంలో ఏదీ లేదనకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ దాదాపుగా మనం ఒక 50 లక్షలతో మరి NH నరసాపురం NH నుంచి స్టేట్ హైవే నుంచి ఇక్కడికి లింక్ రోడ్డు, తార్ రోడ్డు 40 లక్షలతో వేయడం జరిగింది మొట్టమొదట. ఇప్పుడు ఆదిపాడు గ్రామం మీదుగా మరి బోడపాడు వరకు కూడా కొత్త రోడ్డుని మళ్ళీ శాంక్షన్ చేయించాం, మళ్ళీ ఒక 1,50,00,000తో. మరి ఇవన్నీ కూడా ఈ గ్రామాల అభివృద్ధి లింకులు ఉండాలి. ఎక్కడికక్కడ ఎక్కడికి ఏ గ్రామానికి గ్రామం సంబంధం లేకుండా మనం వచ్చేటప్పుడు ఏ గ్రామం వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్తే మళ్ళీ వెనక్కి వస్తామో లేదా ఆ గొద్దులో పడిపోతాం అన్న పరిస్థితి నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి తాడేపల్లిగూడానికి ఎక్కువ నిధులు ఇచ్చినందుకు వారికి కూడా తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరపున ఉదయపూర్ నమస్కారం మా నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏ విలేజ్లో, ఈ విలేజే కాదు ఏ విలేజ్లో అయినా మంచినీళ్ళకి కానీ, డ్రైన్స్కి కానీ, రోడ్లకు కానీ, లింక్ రోడ్లకు కానీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. మరి ఖచ్చితంగా మీరందరూ నిలబడాలి. ఇవాళ పని చేసిన వాళ్ళకి పని చేయడానికి ఒకటే న్యాయంలాగా ఆ టైం వస్తే డబ్బు ఎవరు ఇత్తాలకి వేస్తాం, లేకపోతే వాళ్ళు ఎవరు మా కులం కాదు, మా మతం కాదు అనకుండా ఈరోజు పనిచేసే నాయకుల్ని గెలిపించాలి. మరి దానికి మీరందరూ కూడా రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో అసలు రెండో పార్టీ నిలబడకుండా మీరు చేయాలని మా తపన, అంతే. ఈ విధంగా మీరందరూ కూడా సహకరించాలి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మేము ఏర్పాటు చేస్తాం. మరి తోట రాజా గోపికి ఆరోగ్యం బాగోనప్పుడు కూడా మరి రాజా ఈ గ్రామంలో కానీ, మళ్ళీ అలాగే సతీష్ కానీ, శేఖర్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన వైస్ ప్రెసిడెంట్ మన అందరూ కూడా శివరామకృష్ణ గారు అందరూ ఒక మాట మీద ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే విడిపోతే ఉపయోగం లేదు, గొడవలు పడితే ఉపయోగం లేదు. ఏ పార్టీ అయినా గ్రామం అభివృద్ధి చెందడానికి మనం సహకరించాలి. ఈరోజు గ్రామం అభివృద్ధి చెందిన నాయకులందరికీ మీరు గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జలజీవన్ మిషన్ స్కీమ్లో మరి పెంటపాడు గ్రామంలో మరి రామారామి 1,17,00,000 రూపాయలతో పైప్ లైన్ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మన పెద్దలో గౌరవనీయులు తాడేపల్లి శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలా ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవటం శుభసూచకం. ఎందుకంటే ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో ఇది ఒక 2019-24 అశ్రద్ధ చేసి ఈ జలజీవన్ మిషన్లో లక్షలాది కోట్లు మరి దేశవ్యాప్తంగా ఖర్చు పెడుతూ ఆంధ్రప్రదేశ్కి వేలాది కోట్లు ఇస్తే అది వాడుకోకుండా వదిలేస్తే మరి 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన ఏదైతే పంచాయతీరాజ్ తీసుకుని మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి జలజీవన్ మిషన్ చాలా ఉత్తమమైనది, మరి మా రాష్ట్రానికి చాలా అవసరం దాంతో ఉంది, మంచినీళ్ళు లేక చాలా గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన కోరిక మీద మళ్ళీ ఆ వేలాది కోట్లు మళ్ళీ పునరుద్ధరించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం. అందులో మరి మన ఎమ్మెల్యే గారు ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న స్నేహం భావం అనుకోండి, లేకపోతే పార్టీలో ఆయనకున్న గౌరవంతో మరి అత్యధిక శాతం తాడేపల్లి నియోజకవర్గాన్ని తెచ్చుకుని జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలోనూ మరి చక్కటి మంచినీళ్ళు ఇచ్చే విధంగా, ఎందుకంటే మహిళా సోదరులను సంతోషంగా ఈ స్కీమ్ ద్వారా వాళ్ళ కుటుంబంలో ఎందుకంటే ఎవరికి ఎన్ని మంచినీళ్ళు కావాల్సిన 24 గంటలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు నేను ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ పెంటపాడు గ్రామం నుంచి జలజీవన్ మిషన్ ఓపెనింగ్కి వచ్చిన గౌరవ శాసనసభ్యులు వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో ఇది స్కామ్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇబ్బంది పడేది నీటి సమస్యతో. అలాంటి నీటి సమస్య మన గ్రామాల్లో ఉండకూడదన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారికి ఈ సమస్యను తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని శాంక్షన్ తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఈ రోజున దీన్ని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సార్. పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో
మరి మంచినీటి దాహార్తి తీర్చడం కోసం మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో మరి జలసేన మిషన్ ద్వారా 1,17,00,000 రూపాయలు ఈ ఊరికి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ కేపెంటపాడు వాస్తవ్యులకు దాహార్తి తీర్చడానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు. మంచినీటి ఎద్దడి అనేది మన కస్బాపెంటపాడు గ్రామం లో లెవెల్ శివారు గ్రామం వల్లనే కాలువంట అర్థాలు వచ్చి చెరువులో నీళ్ళు పెడితే పసల కింద అయిపోయేది. అటువంటి తరుణంలో మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు అయ్యాక మన గ్రామ పెద్దలు తోటగోపి గారి ఆధ్వర్యంలో రెండోసారి మన రాష్ట్రంలో మన జిల్లాలో కానీ ఎక్కడ రెండోసారి జలజీవనం వచ్చిన గ్రామం ఎక్కడా లేదు. మన కస్బాపెంటపాడు గ్రామంలో తోటగోపి గారి ఆధ్వర్యంలో రాజాబాబు గారు పట్టుపట్టి, అలాగే మన ఎమ్మెల్యే గారు తనయులు బొలిశెట్టి రాజేష్ గారు కూడా మన గ్రామాలను పరిశీలించి చెరువులు చూసి ట్యాంకులు చూసి ఇబ్బంది పడిపోతున్నారు పేటల్లోని వారు మరి ఆయన 1,17,00,000 2 నెలల కిందటే శాంక్షన్ చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన 2 నెలల వర్క్ పూర్తి చేసి అందరూ కూడా గ్రామం అంతా సహకరించి మాకు పైప్ లైన్ వేయండి, ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడిపోతున్నామని ఉద్దేశంతో ఇవాళ కళ ఎన్నాళ్ళ నుంచో నెరవేరిన కళ ఈ రోజుని కస్బాపెంటపాడు గ్రామంలో ప్రజలకి మంచినీటి దాహార్తి ఇచ్చిన ఎమ్మెల్యే గారికి పాదాభివందనం. ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు మరింత ఊపునివ్వాలనే లక్ష్యంతో సోమవారం భీముడోలు టీడీపీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షత వహించగా రాష్ట్ర గృహ నిర్మాణ సంచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ నాయకులు, మండల స్థాయి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయిలో కార్యకలాపాల విస్తరణ, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలపై వివరించారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయానికి అప్పటి పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత అప్కాప్ చైర్మన్ గన్ని కృషి మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ జిల్లా మంత్రి పార్థసారథి ఏలూరులో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల విజయానికి కేడర్ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషంగా ఉంది మీతో కలిసి ఈ విధంగా సమస్యలు పంచుకోవటం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, మన యువనేత కూడా ప్రతిసారి సందర్భించినప్పుడు చెప్తుంటారు, కార్యకర్త లేనిదే తెలుగుదేశం పార్టీ లేదని ఆయన స్పష్టంగా చెప్తారు. కార్యకర్తే ఈ పార్టీకి అధినేత అని చెప్పేసుకోవడం చాలా స్పష్టంగా చెప్తారు. అంటే వారి భావాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబంలోని కుటుంబ సభ్యులందరికీ కూడా న్యాయం చేయలేని పరిస్థితి కుటుంబ పెద్దకి ఉంటా ఉంటుంది. సో దాన్ని కుటుంబంగా మనం ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం. గన్ని ఆంజనేయులు గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, చాలా గౌరవం. అభిమానం కంటే కూడా గౌరవం. నాకు వారితో ఉన్న పరిచయం కేవలం కొన్ని మాసాలు మాత్రమే కాబట్టి చాలా గౌరవం కూడా చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే వారికి టికెట్ రాలేదు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మా దగ్గర అంతకు ముందున్న నాయకుడికి టికెట్ రాలేదు, నాకు టికెట్ ఇచ్చారు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారో నాకు అని చెప్పేసి భయపడినా కూడా గన్ని ఆంజనేయులు గారు చాలా పెద్ద మనసుతో, నేను కొత్తగా వచ్చినా కూడా మా నియోజకవర్గానికి 1-2 సార్లు వచ్చి మా కార్యకర్తల్ని, సీనియర్ లీడర్ని, వారికున్న ఎటువంటి అభ్యంతరాలు కానివ్వండి, లేకపోతే కొంత డిస్సాటిస్ఫాక్షన్ కానివ్వండి, వాళ్ళందరినీ సరిచేసి నా గెలుపుకి ముఖ్య కారణం గన్ని ఆంజనేయులు గారు. ఈ విషయంలో నేనేదో ఆయన పొగడతానికి కూడా చెప్పట్లా, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను బ్యాంకులు వేసేసారు, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ వేసేసాం, ఇంకా చాలా కార్పొరేషన్ వేసారు. ఎండోమెంట్ కూడా పూర్తి అయిపోయింది నాకు తెలిసి. అది ఇక్కడ ఎందుకునే నాకు తెలియదు. ఎండోమెంట్ లేదంటే
దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి జిల్లా మంత్రిగా పార్టీ పరంగా మనం కూటమి ఉన్నాం, కూటమి ఐక్యత అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిందే. అయినా తెలుగుదేశం పార్టీగా మనం అందరం కూడా పార్టీ పరంగా ఉన్నాం కాబట్టి ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసినట్టయితే మనం కూడా ఇప్పుడు కూడా ఒక 4-5 కార్యకర్తలు నాయకులతో మాట్లాడిద్దాం. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేకపోతే రాగల రోజుల్లో స్థానిక సంస్థలు వస్తా ఉన్నాయి, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కూటమంతా కూడా ఐక్యంగా ఎలా వెళ్ళాలనే దాని మీద మీరు ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ మేమంతా కూడా ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి మీకు ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ, అది ఒక చిన్న సూచన. మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు, మన 7 నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో మీరు వరకు ఒకసారి కార్యక్రమం దాచలేదు. ఏలూరులో అర్జెంట్ గా మీరు క్యాంప్ కార్యాలయం పెట్టాల్సిందే. ఇమీడియట్ గా పెట్టి ప్రతి నియోజకవర్గం కూడా మీ రావకల్లా మేమేమంటే మేము కూడా 50 మంది ప్రతి నియోజకవర్గం కూడా అక్కడికి వస్తే మనం కొన్ని ఓపెన్ గా మాట్లాడుకునే కొన్ని ఉంటాయి, కొద్దిగా చిన్న చిన్న కోఆర్డినేషన్ మిస్టేక్స్ ఉంటాయి, అవి కూడా మనకు ఉంటాయి. రాగల రోజుల్లో దీని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టి, ఎందుకంటే మీకు నాయకుడి ఖాళీ అవుతుంది, అది కూడా మాకు ఐడియా ఉంది. స్థానిక ఫెయిత్ చర్చ్ ప్రాంగణంలో బిషప్ జ్యోతి ఆనంద్ 50వ జన్మదిన కృతజ్ఞతా సమావేశం అంతర్జాతీయ సువార్థికులు బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. జ్యోతి ఆనంద్ మొట్టమొదటి సభలో ఆయనను దేవుని సంపూర్ణ సేవక తాడేపల్లిగూడెం పట్టణం నుంచి ప్రారంభించడానికి ముఖ్య కారకుడు జ్యోతి ఆనంద్ అని, ఆయన అమెరికా దేశంలో బిషప్గా అభిషేకించబడటం తనకెంతో గర్వకారణమని కొనియాడారు. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సందేశంలో జ్యోతి ఆనంద్ చేస్తున్న మంచి పనులను, ముఖ్యంగా ఫాస్టర్లకు నాయకుడిగా ఉంటూ యువతకు మంచి స్ఫూర్తిని కలిగిస్తున్న మంచి నాయకుడని కొనియాడారు. గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ జ్యోతి ఆనంద్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో చేసిన కొన్ని ఘనమైన కార్యక్రమాలను కొనియాడారు. కర్రి భాస్కర్రావు మాట్లాడుతూ జ్యోతి ఆనంద్ మరియు బిషప్ రక్షణానందం కుటుంబ సభ్యులు పట్టణ పరిసర ప్రాంత పేద ప్రజలకు, ముఖ్యంగా అనాథలకు, వితంతువులకు, కుష్ఠరోగులకు, రోగులకు ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా ఎంతోమంది సహాయ సహకారాలు, పేద విద్యార్థులకు విద్యాదానం, కరోనా లాంటి విపత్తులు ఏర్పడినప్పుడు చేసిన అమూల్యమైన సహాయాలు మరువలేనివని అన్నారు. జ్యోతి ఆనంద్ తల్లిదండ్రులైన బిషప్ జి రక్షణానందం, రూత్ నీలం మాట్లాడుతూ వారి కుమారుడు జన్మించిన తరువాత దేవుడు వారిని అత్యధికంగా దీవించాడని, వారి కుమారుని చూసి వారెంతో పుత్రోత్సాహంతో పొందుతున్నామని తెలిపారు. ఉయ్యూరు నుండి వచ్చిన డాక్టర్ జాన్ డేవిడ్, గంధం సతీష్, ఆకాశపు స్వామి, యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు మాట్లాడారు. ముగింపులో జ్యోతి ఆనంద్ మాట్లాడుతూ తనను పిలిచినప్పుడు నమ్మదగినవాడు, తాను ఏమైనను అది కేవలం దేవుని కృప వల్లనేనని, తన జీవితంలో ఎన్నో ప్రమాదాల నుండి ప్రభువు ఆయన్ని కాపాడని దేవుని స్తుతించారు. ఫెయిత్ చర్చ్ పాస్టర్ జాన్ సంఘ పెద్దలు, యూత్ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అనేక మంది స్నేహితులు, పాస్టర్లు, చర్చ్ సభ్యులు జ్యోతి ఆనంద్ ఘనంగా సత్కరించారు. ఆనంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే కాక అనేక నియోజకవర్గాల్లో ఆయన తన సేవల్ని వినియోగించుకుంటున్నారు. ఏదైతే ఆయన తండ్రి గారు ఆశయాల్ని ఆయన మరి ఈ క్రైస్తవ సమాజాన్ని అందరికీ కూడా మరి ఈ సేవల్ని అందించడంలో క్రిస్టమస్ ఒకటే కాదు, ప్రతి మ్యారేజ్ సెలబ్రేషన్లో మరి ఆనంద్ గారి సేవలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈవేళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆనంద్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. అలాగే క్రైస్తవ సమాజానికి ఒక ఊపు తెచ్చే విధంగా మరి వాళ్ళందరి ఆశయాలకి అనుగుణంగా ప్రవర్తించాలి. వాళ్ళందరినీ కూడా ఒక విద్యా విధానంలో కానీ మరి క్రమశిక్షణలో కానీ ఒక సమూలమైన మార్పులు మరి యువతరంలో తీసుకురావడానికి మీ కృషి చేయవలసిందిగా ఈ సభ కార్యక్రమం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మరి మీ సేవలు పూర్తిగా అందించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రోత్సహించిన మా ఇనిషియల్ డేస్ ఇక్కడ మీటింగ్స్ పెట్టి నాకు ఒక గ్రేట్ బ్లెస్సింగ్గా దేవుడు ఆయన్ని పెట్టాడు.
So thank you, Anand, for being a blessing to me. God bless you, and then may God continue to use you mightily in the coming days. Of course, this family, Bishop Rakshanand garu, Amagaru, thank you so much for encouraging me. Wonder, yeah. పిచ్చే మా నాన్నకి ఏం చెప్పదు, ది సర్ప్రైజ్ మీరు రావాలి అన్నారు. సో ఆనంద్ గారికి ఐఎమ్ టెలింగ్ యూ, యాజ్ యువర్ డేస్ బి సో షల్ బి యువర్ స్ట్రెంగ్త్. సో దేవుడు మనల్ని వాగ్దానాలు ఇచ్చి డివైన్ నేచర్ చూడగానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని యేసుని స్వరూపంలో మార్చడానికి ఆయన మనల్ని నడిపిస్తాడంట. సో ప్రతి వారు ఇక్కడ వచ్చిన ప్రతి వారు కూడా I just want you to remember that the Holy Ghost, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనల్ని రూపాంతరం చేయడానికే, మనల్ని యేసు స్వరూపంలోకి మార్చడానికే. ఆమేన్. సో ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబాలు, ఈ ఫ్యామిలీస్, దే బీన్ నోన్ ఫర్ ది గాస్పల్ ప్రీచింగ్, సువార్త ప్రకటనలో వీరు ఎన్నో కుటుంబాలకి ఆ రక్షణ అనే అందరూ బ్రదర్ అనిల్ కుమార్ గారి యొక్క ఆయన యొక్క దర్శన భాగ్యం కలిగింది. ఆయన కూడా మాకు ఎంతో ఆప్తులైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అంటే రాజశేఖర రెడ్డి గారి అనుబంధం అన్నీ మాకు ముందు నుంచి అనుబంధాలు ఉన్నాయండి. పార్టీ పరంగా కూడా రాజకీయంగా మాట్లాడుతాను కాదు, మా నేపథ్యం అది కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఏదైనా మిత్రుడు జ్యోతి ఆనంద్ గారు బిషప్ అవటం, అలాగే ఇంకా ముందు మంచి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళ పిల్లలు కూడా కార్యక్రమాల్లో ఉంటూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఒక మహనీయుని యొక్క కుమారుడైన వారి పాదపద్మములకు నమస్సులు తెలియపరుస్తూ, మా ఆనంద్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలని ఆ ప్రభు వారికి మెండుగా దీవెనలు ఇస్తూ వారిని, వారి కుటుంబాన్ని అత్యున్నతమైన శిఖర అగ్రమున నిలపాలని చెప్పేసి నేను కోరుకుంటూ, దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆమేన్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మరి ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నిన్న కొంచెం డౌట్ వచ్చింది. నిన్న కొంచెం బయట ఏదో అరేంజ్మెంట్లు చేస్తుంటే ఏంట్రా అని అడిగితే ఏదో చిన్నగా సెలబ్రేట్ చేస్తామని చెప్పారు. నేను చెప్పింది ఏంటంటే, నా భార్య ఎప్పటి నుంచో అంటుంది, మీ 50th బర్త్డే చేయాలంటే నేను ఎందుకు వచ్చింది చిన్నపిల్లలాగా బర్త్డేలు చేసుకోవడం, ప్రతి సంవత్సరం లాగా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళడం, ఇంతే చేస్తూ ఉంటాం మేము. అలా చేసుకుందాంలే. అయితే ఆదివారం వచ్చింది కాబట్టి చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా కేకులు పంచిపెట్టి కేక్ కటింగ్ చేసి ఆ మధ్యాహ్నం నుంచి విజయవాడ వెళ్ళిపోదాం, అక్కడ డాడీ మమ్మీ వాళ్ళతో గడుపుదాం అని చెప్పి అనుకున్నాం. అయితే ఎంత కుట్ర జరుగుతుందని నాకు తెలియలే. దీనికి స్క్రిప్ట్, ఎడిటర్, డైరెక్టర్ అంతా కూడా రెవరెండ్ సుష్మిత గెడ్డమ్ గారు అని నాకు నిన్నే తెలిసింది. ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చాక కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. కీర్తిశేషులు ఈతకోట సత్యనారాయణ అప్పాయమ్మ దంపతుల సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక నల్లజర్ల రోడ్డు రిలయన్స్ బంక్ వద్ద చలివేంద్రం వారి కుటుంబ సభ్యులు ఈతకోట తాతాజీ ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సోమవారం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. చల్లని మజ్జిగను కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకి అందజేశారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ, రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, ఈతకోట చిన్నబాబు, సామంతుల కాశీ, రామగాని సత్యనారాయణ, పచ్చా రామకృష్ణ, నర్సే సోమేశ్వరరావు, కాంట్రాక్టర్ శివ, ఏఎంసీ చైర్మన్ మంగా రమేష్, జనసేన నాయకులు బొడ్డు సాయిబాబా, మద్దిపాటి ధర్మేంద్ర, కొల్లి రాజశేఖర్, మాదాసు చంద్రమోహన్, యార్నాల సూరిబాబు, సీతాలం విజయ్ కుమార్, కొల్లి రాజశేఖర్, నల్లూరి శ్రీనివాస్, చిట్యాల రాంబాబు, గోకా మహాలక్ష్మి, కంచర్ల రాజా, బండి శ్రీనివాస్, సన్నిధి లక్ష్మీదుర్గ, కసిరెడ్డి నాగదుర్గ, ఆదాము, కృష్ణారావు, షేక్ బాజీ, ఇమ్మది బెనర్జీ, చెరుకూరి గంగాధర్, నీలం రమణ, పశువులేటి శ్రీనివాస్, విజయకుమారి, కత్తిముక్కల గణేష్, ఆరాధ్యుల బ్రదర్స్ పాల్గొన్నారు. పెత్తాడిపల్లి గ్రామంలో శ్రీనివాస ప్రైవేట్ గోడౌన్స్ లిమిటెడ్ దగ్గర
తాతాజీ గారు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ తల్లిదండ్రుల పేరు మీద ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేసి వేసవిలో ప్రజల యొక్క దాహాన్ని తీర్చే విధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేసినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆంజనేయ స్వామి దైవాలు అందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని భగవంతుడు కూడా మనం ప్రసాదించాలి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏదైతే మంచి కోసం చేసి ఈ పనికి మీ అందరి ఆశీర్వాదం కూడా ఆ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చి ఆయుష్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ హనుమంతుని కోరుకుంటూ, ఇలాగ 10 సంవత్సరాలు కొనసాగించి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. గుళ్ళు కాకుండా ఇంకా అన్నదానాలు కానీ అన్నీ చేస్తూ ఉంటారు. ఆ ధర్మమే వాళ్ళు నిలబడుతుంది ఆ కుటుంబాన్ని. అదేవిధంగా మనం ఎదురుని చూసి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ కుటుంబం ఎలా పైకి వచ్చింది, ఎవరు ఆశీస్సుల వల్ల వచ్చింది అంటే ఆ భగవంతుడు ఆశీస్సుల వల్ల మనం చెప్పుకునే విధంగా ఈరోజు మన అందరూ ఉండాలి హిందూ సమాజంలోని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎండాకాలం వచ్చిందంటే 2 నెలలు ఇక్కడ మంచినీళ్ళు కాదు కదా, అసలు మానవ మాత్రులు ఉండలేని పరిస్థితి ఉంటుంది. అటువంటిదో నేను చైర్మన్గా ఉన్న టైంలో ఇక్కడ ప్రజల కోరిక మీద ఇక్కడ సర్వేంద్రం పెట్టి మున్సిపాలిటీ ద్వారా వాటర్ సప్లై చేసి దీన్ని ఇక్కడ వానలు మళ్ళీ కురిచేదాకా కూడా కంటిన్యూ చేసి చేయడం జరుగుతుంది. అలా రకంగా మరి మా తండ్రి గారు మా తల్లి గారు ఫస్ట్లో ఈత కూడా దాని మీద దాని ద్వారా చేయడం జరిగింది. తర్వాత మా అమ్మగారు కూడా కాలం చేసిన తర్వాత ఈత కూడా అప్పాయమ్మ గారు ఈత కూడా సత్యం గారి పేరుతో ఈ సెలవేంద్ర ఈ వ్యక్తి కూడా ఆలోచించుకోవాలి. మనం సంపాదించిన దాంట్లో కొంత మానవ సేవ మాధవ సేవ అని మానవ సేవ కూడా కొంత మనం కేటాయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గుడిని కొట్టేస్తే మరి ఇక్కడ అమాలిసు వారు సొంతంగా కష్టపడి ఆ గుడిని మళ్ళీ పునర్నిర్మించాలని దారిని పోయే వ్యక్తుల ధర్మంతో పెద్ద ఎత్తున మళ్ళీ పునర్నిర్మించి రాజస్థాన్ నుంచి విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించి మరి నిత్యం దూపదీపన మరి బ్రాహ్మణులను అరేంజ్ చేసి ఇదంత అందంగా చేయడం జరుగుతుంది. దానికి మరి ఈ సెలవేంద్రం కూడా ఇక్కడ ఉండటం వల్ల ఈరోజు ఇటు గడద్ద కొమ్మూడెల రోడ్డు ప్రజలు కానీ ఆగి మంజీలు తాగి వెళ్తారు ఎండలో. అటువంటి ఒక మంచి కార్యక్రమం చేయటాక భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ పెద్దాడిపల్లి దారిలో మన ఎత్తుకోట తాతాజీ గారి గడౌన్స్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇది గత 20 సంవత్సరములుగా చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఆ చలివేంద్రం ప్రారంభానికి విచ్చేసి మన గౌరవ ఎమ్మెల్యే బొల్స శ్రీని గారు, అలాగే ఈతకోట తాతాజీ గారు, నర్సా సోమేశ్వర గారు, అలాగే కాంట్రాక్ట్ శివ గారు, అలాగే మన సాయి గారు అందరూ వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ పాఠశాలకు దాహత తీర్చే మంచి కార్యక్రమం ఈ చలివేంద్రం ప్రారంభించడం, అది 20 సంవత్సరాలుగా నిర్వహించడం చాలా గొప్ప విశేషంగా అభినందిస్తూ, ఎవరైతే ఈ నిర్వహించారో వారికి ఆ దేవుడు కృప ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మిత్రులు, మాజీ మున్సిపల్ చైర్మన్, అలాగే సేవా తత్పరులు, మరి మన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ నియోజకవర్గ నాయకులు వారి ఆధ్వర్యంలో మరి 21 సంవత్సరాల నుంచి సెలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం మరి చాలా సంతోషమైన విషయం. మరి ఈ కూడలు అనేటప్పటికీ చాలా ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ఏ రూరల్ మండలం తాడేపల్లి రూరల్ మండలం నుంచి కానీ పై ప్రాంతాల నుంచి వచ్చేవాడు కానీ తప్పనిసరిగా ఈ 4 రోడ్ల సెంటర్లు తప్పనిసరిగా ఆగాలి. ఈ సంవత్సరం ఎండలు బాగా వేడిగా ఉన్నాయి. దానికి అనుగుణంగా మరి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం మరి చాలా ఆనందించవలసిన విషయం. మరి తాతాజీ గారు ఇటువంటి చక్కని కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో చేయడం మరి ఆనందదాయకం. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ ఇందులో ప్రముఖమైనది ఇది సేవా కార్యక్రమం. ఎందుకంటే ఎండాకాలంలో దాహార్తిని తీర్చడం కంటే గొప్ప కార్యక్రమం మరి ఒకటి లేదు. మరి చక్కని ఇటువంటి కార్యక్రమం ప్రారంభించి చేసినందుకు మరి ఆయన ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం, సెల్ 9603996028.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 088822536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.